ఈ జాగృతి నవంబర్ 24వ సంచికలోని పంచభూత లింగాలలో ఇవాళ జల ప్రత్యేకమైనటువంటి జంబుకేశ్వర లింగాన్ని గురించి తెలుసుకుందాం. పంచభూతాత్మకుడైన శివుడు జలలింగ రూపంలో తమిళనాడులోని తిరువానై కవల్ అంటే జంబుకేశ్వరులో దర్శనమిస్తాడు. దీనిని ఈ జంబుకేశ్వరాన్ని తిరువానై కవల్ అని కూడా అంటారనమాట. ఈ ఆలయంలో ఆరాధించిన వారిని శివుడు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా అనుగ్రహిస్తాడు. అంటే ముక్తి కాదు, వచ్చే జన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా ఈయన అనుగ్రహం ఉంటుంది, ఈయన ఆరాధిస్తే మనకి. ఇక ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి, ఆమె పేరు. భక్తులకు మంచి విద్య మేధస్సుతో అనుగ్రహిస్తుందని నమ్మకం. ఈ ఆలయంలో గర్భగుడి భూమికి కొంచెం దిగువగా చుట్టూ 9 రంధ్రాలు ఉన్న రాతి కిటికీలను కలిగి ఉండటం విశేషం. భక్తులు వీటి ద్వారానే లింగాన్ని దర్శించుకుంటారు. ఈ 9 రంధ్రాలు కూడా మానవుడు భగవంతుణ్ణి ఆరాధించే సమయంలో నియంత్రించుకోవలసిన నవరంధ్రాలకు ప్రతీకగా చెబుతారు. లింగం కింద నుంచి ఉద్భవించే జలలింగాన్ని లింగాన్ని ముంచెత్తుతుంది. అందుకే దీనిని అప్పు అంటే నీరు, జలలింగం అని కూడా అంటారు. ఏ ఋతువులో వెళ్ళినా ఇక్కడ లింగం కింద నుంచి జలం ఊరుతూనే కనిపిస్తుంది. ఆ నీటిని ఎంత తోడివేసినా అంతే నీరు మళ్ళీ వస్తూ ఉంటుంది, అంటే ఊరుతూ ఉంటుందన్నమాట. నేటి వరకు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. అమ్మవారు అఖిలాండేశ్వరి 4వ ప్రాకారంలో కొలువై ఉంటుంది. 796 స్తంభాలు గల భారీ మండపం నుంచి ఆమె భక్తులను ఆశీర్వదిస్తుంది. అంటే చాలా పెద్ద మండపం అన్నమాట ఇది. సుమారు 18 ఎకరాల ఆవరణలో నిర్మించిన ఈ ఆలయాన్ని క్రీస్తు పూర్వం 600 కాలంలో, అంటే 600 సంవత్సరం 6వ శతాబ్దంలో అన్నమాట చోళులు నిర్మించినట్టుగా కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఇక కాగా 11, 12వ శతాబ్దంలో పలువురు చోళరాజులు ఈ ఆలయానికి మరమ్మతులు చేయించి అనేక దానాలు చేశారని వివరించే శాసనాలు కూడా మనకు ఆలయం గోడలపైన కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని కుచొంగొత్త చోళుడు నిర్మించాడని, అతడు అంతకు ముందు జన్మలో సాలీడుగా జన్మించాడని, అతడికి ఆ జన్మలో సాలీడుగా ఆ స్పృహ ఉందని, అంటే కిందటి జన్మలో నేను సాలీయుడిని అని ఈ జన్మలో ఆ కులోత్తుంగ చోళుడికి ఉంది ఆ పూర్వజన్మ స్మృతి. అలాగే ఆ జన్మలో సాలీయుడిగా ఉన్న జన్మలో ఏనుగుతో ఘర్షణ జరిగింది. అందుకనే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ పూర్వజన్మ స్పృహ ఉండటం వల్ల ఏనుగు పిల్ల కూడా దొరకడానికి వీలు లేకుండా ఆలయ ద్వారాన్ని నిర్మించాడట అని అక్కడ స్థల పురాణం చెబుతుంది. అంటే అందుకే ఇక్కడ ఆలయ ద్వారం కేవలం 4 అడుగులు ఎత్తే ఉంటుంది, ఎడల్పు 2 అడుగుల నర్రే ఉంటుంది, 2.5 అడుగులే ఉంటుంది. అంటే లావుబాటి వాళ్ళు కొంచెం కష్టపడి వెళ్ళాలన్నమాట. అంటే కొంచెం ఇట సూటిగా వెళ్ళలేరు ఆ ద్వారాజా నుంచి. అంటే వాళ్ళ ఛాతీ 25 అంగుళాల పైన ఉంటుంది, 2 పనులు 24, 30 అంగుళాల పైన ఉంటుంది. మామూలు వాళ్ళకే సాధారణంగా 28 అంగుళాలు ఉంటుంది భుజాలు, షోల్డర్. అలాంటిది ఈ 30 అంగుళాల దాంట్లో నుంచి వెళ్ళాలంటే లావుపాటి వాళ్ళు పక్కకి తిరిగి వెళ్ళాల్సిందే. అంటే ఆ పూర్వజన్మ స్పృహ ఉండటం వలన చిన్న ఏనుగు కూడా మళ్ళీ దూరకుండా ఉండాలని చెప్పి ఆయన అలా నిర్మించాడు కులోత్తమ చోళుడు. పూర్వజన్మ స్పృహ ఉంది కాబట్టి పూర్వజన్మలో ఆయన సాలీడు. ఆ సాలీడు తిన్న వేణుకి ఘర్షణ జరిగింది ఆ జన్మలో, అది గుర్తుందన్నమాట ఆయనకి. చోళుల అనంతరం హోయసల రాజు సోమేశ్వరుడు దానికి 7 ప్రాకారాలతో రాజగోపురాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని నట్టుకొట్టై చెట్టియార్లు నిర్వహిస్తున్నారు. అంటే ప్రస్తుతం నిర్వహించేవాడు నట్టుకొట్టై చెట్టియార్లు అన్నమాట. కాగా శివుడు తానే సాలీడు రూపాన్ని ధరించి 5వ ప్రాకారాన్ని నిర్మించాడని భక్తుల విశ్వాసం. అందుకే తిరునీత్తన తిరుమత్తిల్ అంటారు దీన్ని. 5వ ప్రాకారం చుట్టూ ఉన్న భారీ గోడను విభూతి ప్రాకారం అంటారు. ఇది 25 అడుగుల ఎత్తుంది. ఈ ప్రాకారం 1 మైలు వ్యాప్తంగా ఉంది, అంటే చుట్టుకొలుతుంది. 2 అడుగుల మందంతో ఉంది, అంటే 24 అంగుళాల మందం గోడ అనమాట.
అఖిలాండేశ్వరి రూపంలో ఉన్న పార్వతీదేవి తన తపస్సు కోసం నేరేడు వృక్షాలు అంటే జంబూ వృక్షం కలిగిన అడవిని ఎంచుకుందని, అక్కడే ఆమె నీటి నుంచి లింగాన్ని సృష్టించి ప్రతిష్ఠించిందని, పూజించిందని ఈ స్థల పురాణం చెబుతోంది. అప్పుడు పరమశివుడు ఆమెకు సాక్షాత్కరించి శివజ్ఞానాన్ని బోధించాడన్నది ఆమె విశ్వాసం. అది కూడా విశ్వాసం, అక్కడ భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో అమ్మవారు శివుడిని ఆరాధించిందన్న విశ్వాసం కారణంగానే మధ్యాహ్నం నిర్వహించే ఉచ్చికాల పూజ సమయంలో పూజారులు అమ్మవారికి ప్రాతినిధ్యం వహిస్తూ చీరలు కట్టుకొని అభిషేకాన్ని చేస్తారు. రోజు నిర్వహించే ఈ పూజను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. అంటే చీరలు కట్టుకొని వాళ్ళు పూజలు చేసే సమయంలో ఎక్కువ మంది భక్తులు వచ్చి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, పూజారుల్ని గమనిస్తారన్నమాట. ప్రాచీన భారతీయ సాంప్రదాయంలో శివుడిని ఆది గురువుగా చూస్తారు. ఇక జలం జ్ఞానానికి తార్కాణం, నీటి ప్రవాహం అధ్యయనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. కాబట్టి జంబుకేశ్వర ఆలయం అధ్యయన జ్ఞానాల ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది అన్నమాట. ఈ ఆలయంలో ప్రార్థించిన వారికి జ్ఞానం మేధ కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి 9 రంధ్రాలు గుండా, అక్కడ ఉన్న కిటికీల గుండా ఆ స్వామిని దర్శించడం అంటే 9 రంధ్రాలనే మనం పూజ చేసేటప్పుడు భగవంతుని ఎందుకు దర్శనించే మన నవరంధ్రాలని మన అదుపులో ఉంచుకోవాలని చెప్పటం సంకేతం. అలాగే ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలో కూడా ఇక్కడ స్వామిని కనుక అర్చిస్తే ఆయన వచ్చే జన్మలో కూడా మనం అనుగ్రహిస్తాడనే విశ్వాసం కూడా ఉంది. అలా మనం ఈ పంచభూతలింగాల గురించి తెలుసుకున్నాం. స్వస్తి.